ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం పరిస్థితి దారుణం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మరో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతగా నమోదైంది. వివరాలు చూస్తే దక్షిణ అమెరికా దేశమైనటువంటి పెరూలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదైంది. రాజధాని లిమా సమీపంలో ఉన్నటువంటి ఓడరేవు నగరం కల్లోవో నుంచి 30 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమై ఉందని నేషనల్ సిస్మాలజికల్ సెంటర్ అయితే తెలిపింది. బలమైన ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు. భూకంపం దాటికి అనేక భవనాలు, రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ భూకంపం కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో 36 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. లిమాలోని ఒక వ్యక్తి తాను నడుపుతున్న కారుపై గోడ కూలడంతో మరణించారని వెల్లడించారు. ఎలాంటి సునామీ హెచ్చరికలు అయితే ప్రస్తుతం జారీ చేయలేదని పేర్కొన్నారు. పలు చోట్ల కొండ చర్యలు సైతం విరిగిపడ్డట్టు తెలుస్తోంది. భూకంప పరిస్థితిపై పెరు అధ్యక్షురాలు దినా బోల్వార్టే స్పందించారు. ప్రజలు తమ ఇళ్లల్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. లిమాలో జరుగుతున్న పలు కార్యక్రమాలను మొత్తం రద్దు చేశారు. పెరు పసిఫిక్ మహాసముద్రం ఒడ్డున ఉన్నటువంటి దేశం. ఇక్కడ తరచూ అగ్నిపర్వత కార్యకలాపాలు జరుగుతాయి కాబట్టి భూకంపాలు అయితే సంభవిస్తూనే ఉంటాయి. ప్రతి ఏటా 100 భూకంపాలు సంభవిస్తాయని నిపుణులు చెప్తున్నారు. అయితే పెరూలో అతిపెద్ద భూకంపం 2021లోని వచ్చింది. రిక్టర్ స్కేల్పై 7.5 తీవ్రతగా నమోదైంది. అంతకుముందు 1970లో సంభవించిన భూకంపం వల్ల కూడా దాదాపు 67,000 మంది మరణించారు. అయితే ప్రస్తుతం వచ్చింది కూడా చిన్న భూకంపం అయితే ఏమీ కాదు. ప్రస్తుతం వచ్చిన భూకంపం కూడా పెద్దది. ఎందుకంటే 6.1 తీవ్రతగా నమోదైంది. సో ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.